మన బిజీ లైఫ్లో మనం హెల్త్తో పాటు స్కిన్ కూడా కేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక స్కిన్ కేర్ ఆయిల్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాము. వెల్కమ్ టు కవిస్ కిచెన్. ఈ ఆరెంజ్ ఆయిల్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆరెంజ్ పీల్స్, అంటే ఆరెంజ్ తొక్కలు. ఇవి మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా తీసుకొని ఎండబెట్టుకొని బాగా ఇలా డ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని పొడి చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 1 బౌల్ నిండుగా తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల్ని. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఆరెంజ్ తొక్కల్ని మనం బాగా ఫైన్ పౌడర్లుగా చేసుకోవాలి. చూడండి, నేను ఇది బాగా ఫైన్ పౌడర్గా బాగా మెత్తగా పొడి చేసేసుకున్నాను. మీరు దీన్ని ఇలాగ ఒక బాక్స్లో వేసుకొని ఇలా కూడా అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆయిల్ చేసుకోవడానికి ఈ పొడి వాడతాము. ఈ నూనె డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఆ వాటర్లోకి ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లోకి మన ఎంత నూనె కావాలంటే అంత నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న గిన్నె నిండా కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. నూనె వేసిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించాలి. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మన నూనె గోరువెచ్చని అయిందా లేదా అనేది. చూడండి, నూనె ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ పౌడర్ వేసాక ఒకసారి బాగా కలబెడుతూ ఉండాలండి. అప్పుడే మన ఆరెంజ్ పౌడర్ నూనెలో బాగా మిక్స్ అవుతుందన్నమాట. అలాగా లైట్గా గోరువెచ్చగా ఉన్న నూనెలో అలా సిమ్లో పెట్టుకొని కలబెడుతూ ఉండాలి. ఈ నూనె చిన్నపిల్లలకైనా మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడతలేదు కాబట్టి మనం ఓన్లీ కొబ్బరి నూనె, ఆరెంజ్ పౌడర్ ఇది 2 మాత్రమే వాడుతున్నానండి ఇందులోకి. సో మనం పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు. ఇది డార్క్ స్పాట్, పిగ్మెంటేషన్ ఇలాంటి వాటికి బాగా యూస్ అవుతుందండి, బాగా పనిచేస్తుంది అనమాట. బాగా ఇలాగా పింపుల్స్ అవి వచ్చిన మార్క్స్ అవి బ్లాక్ మార్క్స్ అవి ఉంటుంది కదండి, అవన్నీ కూడా ఈ ఆయిల్ వల్ల ఖచ్చితంగా పోతుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. చూడండి, మన కలర్ బాగా చేంజ్ అయింది, అలా ఆయిల్లోకి బాగా పౌడర్ మిక్స్ అయిందనమాట. మన ఆరెంజ్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టేసి వదిలేద్దాము. అప్పుడు వదిలేస్తే ఈ పౌడర్ అంతా బాగా అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి, పౌడర్ అంతా ఆరెంజ్ పౌడర్ అంతా కూడా బాగా అడుగుకి వెళ్ళిపోయింది. కలర్ చూసారా, నూనెది బాగా ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ప్యూర్ ఆరెంజ్ ఆయిల్, మన హోమ్మేడ్ ఆరెంజ్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లోని. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేదు. మీరు సీరంలా కూడా, నైట్ సీరంలా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్ ఏమైనా ఉందే తప్పకుండా పోతుంది. అట్లీస్ట్ ఒక 2 to 3 months అయినా మీరు కంటిన్యూస్గా యూస్ చేయాలన్నమాట. మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కామెంట్ బాక్స్లో మీ రిజల్ట్ తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.